దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము లేఖన భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 16 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 12వ వచనము అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. అవును, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ప్రభువునందు విశ్వాసం ఉంచటానికి యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు కానానులో నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనుభవపూర్వకమైన విశ్వాసాన్ని ఉంచారు. అవును, పేతురు యోహానుల చేత అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి పుట్టిన మొదలుకొని కుంటివాడిని నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నప్పుడు నడిచాడు. ఆ యొక్క సందర్భాన్ని చూచి అనేక మంది పేతురు వాక్యాన్ని కూడా విని 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అవును, అద్భుతాలు, స్వస్థతలు ఆయన నామములో జరుగుతాయి. ఎందుకంటే అన్ని జనులందరము విధేయులవుటకు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు, స్వస్థతలు దేవుడు చేసినప్పుడు మనము విశ్వసించాలి, విధేయత చూపించాలి. అలా చూపుదుము గాక. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 4వ వచనము, దేవునితోనే అబద్ధమాడితిమని వానితో చెప్పాను. అననీయ సప్పిరాలు కూడా ఆనాడు ఆది అపోస్తులందరూ కలిసి తమకు కలిగే చెర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినప్పుడు అది ఆత్మ ప్రేరేపణ. అనేక మంది అలా చేశారు. వారిలో అననీయ సప్పిరాలు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి తమకున్న యొక్క పొలాన్ని అమ్మి, మరి ఎందు నిమిత్తం అమ్మారు అంటే వివాహం కోసం కాదు కానీ సేవ నిమిత్తమే అమ్మినప్పుడు దాన్ని కొంత దాచుకున్నారు. దాచుకున్నది చెప్పింటే సరిపోయేది, మేము ఇంత కమ్మాం, ఇంత దాచుకున్నామని. అలా కాకుండా వారు ఏం చేశారు అంటే అననీయ గారు, సప్పిరా గారు అబద్ధమాడారు. అపోస్తలుతో అబద్ధమాడారు అనుకుంటున్నారు, సేవకుడితో అబద్ధమాడారు అనుకుంటున్నారు. కానీ వారు సాక్షాత్తు దేవుడితోనే అబద్ధమాడి ఆనాడు ఉగ్రతకు గురయ్యారు. వారు మరణించారు. జాగ్రత్త. గెహాజీ విషయంలో కూడా మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ నయమాను స్వస్థత పొందుకున్న తర్వాత వెండి బంగారాలు ఎలీషాని తీసుకోమన్నప్పుడు నేను తీసుకోను అని చెప్పాడు. అయితే అతడు తిరిగి వెళ్తున్నప్పుడు గెహాజీ ఎలీషాని అడగకుండానే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దైవజనుడి దగ్గరికి 2 శిష్యులు వచ్చారు కాబట్టి అబద్ధమాడి వెండి వస్త్రాలు తెచ్చుకున్నాడు. మరి ఎలీషా అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. మరి అక్కడ అబద్ధం ఆడాడు, ఇక్కడ అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడటం వల్ల కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తనకి తన తరానికి కుష్ఠరోగాన్ని తెచ్చాడు. జాగ్రత్త. అబద్ధమాలాడు నాలుకను ఆయన కోసివేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అబద్ధము మరి అనేకమైన అపాయాలను తీసుకొని వస్తుంది. జాగ్రత్త. అట్టి అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చివరిగా ఆజ్ఞ 14వ వచనం, మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడేది. అవును, ప్రభుని ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి కార్యాలు చూసినప్పుడు ప్రభువునందు విశ్వాసులై ఉండాలి. చాలామంది వాక్యాన్ని వింటారు, విశ్వసించేది కొద్దిమందే. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు ఆత్మచేత నింపబడి వాక్యం చెప్పినప్పుడు అనేక మంది విన్నారు, కానీ 3,000 మందే రక్షించబడ్డారు. అవును, విశ్వసించారు, వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు పక్షాన చేరి అక్కడే ఉన్నారు. అవును, నువ్వు దేవుడు
నమ్మిన తర్వాత ఆయన పక్షాన ఉండాలి. ఆయనతో నువ్వు ఉండాలి. ఆయనను నువ్వు వెంబడించాలి. అలా వెంబడించుదు కాక దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ దినం ఉదయకాలం అయ్యా అపోస్తుల చేత అద్భుతాలు నాయన పేతురు గారు నడుస్తున్నప్పుడు నీడ తగిలే అనేక మంది స్వస్థత పొందుకున్నారు. అటువంటి వారు విశ్వసించున్నట్లుగా సహాయం చేయండి. నీ పక్షానగా కార్యం జరిగినట్లుగా అనేక మందికి నాయన అయ్యా నువ్వు కార్యాలు చేయండి. ఎవరు వ్యాధి బాధలతో ఉన్నారో వారిని ముట్టు, స్వస్థపరచు, బాగు చేయమని సహాయం చేయండి నాయన. అబద్ధం ఆడకుండా బహు జాగ్రత్తగా మా నోటిని, మా నాలుకను, మా పెదవులను భద్రపరుచుకునే వాళ్ళముగా దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.